వెల్కమ్ టు బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. 498A సవరణ అవసరమా, అలాగే ఇది ఒక శాపమా లేకపోతే వరమా అనే దాని మీద చర్చిస్తున్నాము. నరసింహారావు గారు, సంధ్య గారు, వేణు గారు, అలాగే లక్ష్మి గారు వైజాగ్ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్, ఇది క్షమార్హమైన శిక్షగా కూడా పరిగణించాలనే రికమెండేషన్స్ ఇంతకుముందు వచ్చినాయండి. సో అది ఏ మేరకు ఏపీలో ఉందండి. ఇది కాంపౌండబుల్ కేసు. మన ఏపీకి సంబంధించినంత వరకు 498 కాంపౌండబుల్ అయింది. కంపౌండబుల్ అయిపోయింది. దాన్ని ఇరుపక్షాలు రాజీ చేసుకోవచ్చు. కానీ బేసికల్గా ఇందాక లక్ష్మి గారు చెప్పినట్టుగా 41A కింద జనరల్గా అంటే అది వచ్చిందని పాపం వాడికి కంగారు పడుతున్నారు. కేసు బుక్ కాగానే నేరస్తుని పిలిపించి విచారించి అవసరమైతే అతన్ని అరెస్ట్ చేయాలంటే దాని రీజన్స్ రికార్డ్ చేసి అవన్నీ చేయాలి. అన్ని చట్టాలు ఉన్నాయి. ఇందాక లక్ష్మి గారు బంగారం లాంటి మాట్లాడినారు. ఏంటంటే చట్టాన్ని పటిష్టంగా అమలు చేసుకోవడానికి అందరూ కలిసి కృషి చేయాలని. అప్పుడు ఈ 498 చట్టం కనుక పకడ్బందీగా అమలు జరిగితే అసలు తీసేయండి, మిస్యూజ్ అని గొడవే ఉండదండి. దట్స్ రీజన్ మన సుప్రీంకోర్టు కూడా ఏమంది, స్పెసిఫిక్గా వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రతి వాళ్ళకి కారణాలు చూపించాలి, ఈ రిమాండ్ రిపోర్ట్లు ఇవన్నీ రాయాలి. అది కనుక లేకపోతే అతని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వగైరాలు ఉంటాయి పోలీసుల మీద. అలాగే మెజిస్ట్రేట్లు రిమాండ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు పోలీసులు చేశారా లేదా చూడాలి, లేకపోతే వాళ్ళు తిప్పి పంపించాలి, ఆ అక్యూజ్డ్ పంపించేసేయాలి. ఇవి కనుక అబ్జర్వ్ చేయకపోతే ఆ కన్సర్న్ మెజిస్ట్రేట్ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అవుతుందని కూడా అంత నిర్దిష్టమైన చట్టాలు అకౌంటబుల్ చేయాలి. ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇందాక ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని కనుక పకడ్బందీగా చేయగలిగితే అండి అసలు 498A వేసే వాళ్ళు బహుశా 1% కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మొగుడిని జైలుకి పంపించి కాపురం చేయాలని ఎందుకు అనుకుంటారు. లేని పరిస్థితుల్లో కాపురం కుదుటపట్టడానికి ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎలాగో మెంబర్స్ ఉంటారు, కౌన్సిలింగ్ లేదు కాబట్టి వాళ్ళు గతి లేక వేరే దగ్గరికి వెళ్తున్నారు. అసలు సార్ కూడా చెప్పినట్టు 498 వేయటం అయితే వేసేసి తర్వాత మళ్ళీ నాకు నా భర్త కావాలి అంటే అది ప్యాచప్ అవ్వలేని పరిస్థితికి వెళ్ళిపోతుంది అని కూడా ఇంతకుముందు మనం సెన్సిబుల్ గానే మాట్లాడుకుందాం అండి. కుటుంబంలో హింస అనేది ఉంది అని మనం అర్థం చేసుకుంటే ఆ హింస నుండి స్త్రీలు రక్షణ కోరుకుని వాళ్ళు పోలీసులు ఇమీడియట్గా అంబాసిడర్ ఎవరు ఏ అన్యాయం జరిగినా కష్టం జరిగినా పోలీసుల దగ్గరికి వెళ్ళి కుటుంబాలు కావాలనుకుంటున్నారు, రక్షణ కావాలనుకుంటున్నారు, కానీ హింస నుంచి అంబాసిడర్ పోలీసులు కాదండి. నేరం జరిగితే మర్డర్ చేస్తే అఘాయిత్యాలు జరిగితే పోలీసులు కానీ 4 గోడల మధ్య ఉండే దాంపత్యం చెప్పేది అదే కదా. ఇప్పుడు కుటుంబంలో ప్రాబ్లం నేనేమనుకుంటున్నానంటే ఎవరికైనా కుటుంబంలో కొడతారండి, హింస ఉంటుందండి, అప్పుడు ఇమీడియట్గా ఆశ్రయించేది పోలీస్ స్టేషన్లని 2005కు ముందు ఉన్న సిచ్యువేషన్ నేను మాట్లాడుతున్నానండి. వాళ్ళు ఒక హింస ఉంటుంది, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, రకరకాలుగా వేధింపులు ఉంటాయి. ఆ వేధింపుల నుంచి ఎట్లా బయటపడాలి అనడానికి వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వెళ్తున్నారు అన్నాను. వెళ్ళాలి అని నేను అనట్లేదు, మేమే చెప్తున్నాం అసలు చివరికి విడిపోవాలనుకున్న దశలో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి 498 పెట్టి ఆ తర్వాత తను అరెస్ట్ అయినాక జైలుకి వెళ్ళి వచ్చిన ఏ భర్త మీతో కాపురం చేస్తాడు. కాబట్టి ముందుగా మీ కుటుంబాల్లో మాట్లాడుకోండి అని చెప్తున్నాం. ఫ్రెష్గా ఎక్కడ మాట్లాడుకోకుండా మా దగ్గరికి వస్తే మేము కూడా ఇన్వాల్వ్ కాము. ఏం చెప్తున్నాం అంటే ముందు మీ ఇటు పెద్దలు అటు పెద్దలు కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తున్నాం. అసలు మీరు కట్నాలు ఎందుకు ఇచ్చారని మాట్లాడుతున్నాం. అట్లాగే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని గతంలో చెప్పుకునే వాళ్ళు ఏం చూసి చేసుకున్నారని అడుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ ఉంటున్నాయండి. ఇవాళ కుటుంబాల్లో ఒక దాడి హింస జరగగానే స్త్రీలు ఏం కోరుకుంటున్నారు, హింస నుండి రక్షణ కోరుకుంటున్నారు. హింస లేని కుటుంబాలు, హింస లేని శరీరాలు, హింస లేని జీవితాలు కోరుకుంటున్నారు. అది తప్ప సమాజంలో శాంతియుత కుటుంబాలు ఉండాలి అంటే శాంతి కావాలి. కుటుంబంలో జీవితంలో హింస ఉండొద్దు, శరీరాలపైన హింస ఉండొద్దు, హృదయాల మీద హింస ఉండొద్దు. ఈ హింస లేని కుటుంబాల సమాజాల గురించి మనం మాట్లాడుకుందాం, దాని గురించి చర్చిద్దాం. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఆలోచించే స్థితి లేకుండా ప్రాబ్లం రాగానే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లకు పరిగెట్టేటువంటి స్థితి ఉంది. దానివల్ల కుటుంబాలు కూలిపోతున్నాయని ఆలోచించే చాలా ఎవరు ఈ సమాజంలో కోరలేదు. మహిళా ఉద్యమాలు తప్ప ఆ DV యాక్ట్ని తీసుకొచ్చాయి. DV యాక్ట్ని తీసుకురావడంలో కుటుంబాలు కూలిపోవద్దని, కుటుంబాల్లో స్త్రీలకు రక్షణ కల్పించాలి. పోలీసులు ఇన్వాల్వ్ వలన అంటే పోలీసుల్ని నేరస్తులు చేయట్లా, వీళ్ళేమో హింసారంగానే అక్కడికే పరిగెడితే వాళ్ళేం చేయలేక 498 పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారు. మెకానికల్ గా జైళ్ళన్నీ వాళ్ళ 498 కేసులో నిండిపోతున్నటువంటి స్థితి. చెప్తానండి, అది కోరుకోవడం లేదు కాబట్టి DV యాక్ట్ కోసం మళ్ళీ 10 ఏళ్ళు కొట్లాడాం. వచ్చి 9 ఏళ్ళు అయింది. దాని అమలు కోసం వినండి, దాని అమలు కోసం కొట్లాడుతున్నాం మండల స్థాయి. అందుకే చెప్తున్నానండి, చాలా మంది ఒక్క నిమిషం అండి, చర్చించట్లేదన్నారు. మండల స్థాయి వ్యవస్థను అడుగుతున్నాం. ఏది DV యాక్ట్ కి
మండల స్థాయి, గ్రామీణ స్థాయి, మండల స్థాయి వ్యవస్థని డీవీ యాక్ట్ కోసం అడుగుతున్నాం, కొట్లాడుతున్నాం. డీవీ సరే, ప్రోగ్రామ్ చూస్తూ కాలర్ స్పందిస్తున్నారు సార్. మన కాలర్ ఉన్నారు ఒకరు, ప్రసాద్ తిరుపతి నుంచి కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. ప్రసాద్ గారు సార్ చెప్పండి సార్. మాట్లాడండి సార్. ఎవరితో మాట్లాడాలి? సంధ్య మేడం గారు అంటారు కదా. మాట్లాడండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు, లేడీస్ చదివితే మీరు చెప్తాను కదా, వాళ్ళలో చాలా తప్పులు ఉన్నాయండి. అది మీరు అర్థం చేసుకోవడం, చిన్నదాన్ని పెద్ద చేసుకునేసి మాటికి పోలీస్ స్టేషన్కి పోతారు. ఎందుకు పోతారు పోలీస్ స్టేషన్కి అంటే మాకు న్యాయం జరుగుతుంది, కానీ అక్కడ న్యాయం జరగదు. వాళ్ళకు అన్ని తప్పులన్నీ వాళ్ళే ఉంటాయి. లేడీస్ ఊరికి చెప్పడం వల్ల, ఇప్పుడు భర్త అనేది ఒక మాట అంటాడు, ఒక మాట ఎవరు చేసుకొని ఎవరు ఈ కాలం ఎడ్యుకేషన్ పర్సన్స్ అందరూ ఉండేది. ఒక మాట అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలంటే పిలిచి పోవడం వేరే ప్రేమని చీర ఏదో చింపుకొని ఏమోసుకొని మమ్మల్ని చంపేసినారు, కొట్టేసినారు, లేని పని అన్ని అడగడం చేస్తారు. పోలీస్ స్టేషన్ పోవడం ఏమే ఎంక్వైరీ చేయరు. పోతాను ఈ అమ్మాయి ఏం చేస్తారు, పోలీస్ స్టేషన్ ధరనే కూర్చుంటుంది. ధరనే కూర్చుంటానే కేసు కట్టి పెట్టేస్తారు. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క, వాళ్ళ బావ ఎంతమంది ఉంటే అంతమంది కేసు పెట్టేస్తారా? నేను బాధ్యులండి. 5 మందికి నేను అబ్బాయి కేసు పెట్టింది, కానీ కేసు అబ్బాయి అంత క్లూ వచ్చి మళ్ళీ ఏం కేసు కొట్టుకుపోతే కాళ్ళు పట్టుకుంటుంది. తప్ప అయిపోయింది మాదేనండి. ఒకసారి జైల్లో పెట్టేసి మేము 5 రోజులు లోపల ఉండేసి బయట వచ్చి మళ్ళీ మేము ఎట్లా కాపం చేస్తాం ఆ పాపతో? ఓకే 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 ప్రసాద్ గారు. శర్మ గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శర్మ గారు అర్థవంతమైన చర్చ జరుగుతుంది అక్కడ. మన అందరూ కూడా సివిఎల్ నరసింహారావు గారు కానీ సంజయ్ గారు కానీ చాలా చక్కని డిస్కషన్. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే, నేను దాదాపు ఒక 15-20 ఏళ్ళు హైదరాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లు, ఈ అత్తమామల సమస్యలు ఇవన్నీ కూడా నేను గమనించానండి ఒక పాత్రికేయుడిగా. ముఖ్యంగా ఈ 498A లక్ష్యం అంటే వరకట్నపు వేధింపుల వల్ల స్త్రీకి జరగాల్సిన రక్షణ కన్నా స్త్రీకి నష్టమే ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే అసలు ఈ చట్టం అనేక మంది మహిళలు అత్తవారింట్లో సమస్యలు ఎదుర్కొంటున్నా ఆ సమస్య ఎదురడానికి గల కారణాలు, తగిన కౌన్సిలింగ్ జరగకుండా కేవలం ఆ పోలీసులు, అడ్వకేట్లు ఇద్దరు లాభపడడానికి మాత్రమే ఈ చట్టం ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. అసలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినటువంటి మహిళ ఎందుకోసం వచ్చింది, ఆ మహిళ అత్తగారింట్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, నిజంగా ఎదుర్కొంటుందా, ఎదుర్కొంటే దాన్ని ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో కానీ, కుటుంబ పెద్దల సమక్షంలో కానీ, లేదంటే ఒక మహిళా సంఘాల సమక్షంలో కానీ ఒక కౌన్సిలింగ్ చేసి ఆ సమస్యను పరిష్కరించే పరిస్థితులు కల్పించట్లా. కేవలం ఒక కేసు అడ్వకేట్ దగ్గరికి వెళ్ళడం, అడ్వకేటు కోట్ల రూపాయలు అడిగారని, లేకుంటే గ్యాస్ ఏదో పెట్టి ఇంకేదో రకంగా చంపడానికి ప్రయత్నం చేశారని, ఈ విధమైనటువంటి కంప్లైంట్లు అడ్వకేట్లే తయారు చేయించి పోలీస్ స్టేషన్ల మీద పురమాయిస్తున్నారు. పోలీసులు కూడా 99% పోలీస్ స్టేషన్లు ఏ ఒక్క కేసులో కూడా సరైన కౌన్సిలింగ్ చేయకపోవడం వల్ల కేసు ఫిర్యాదు వచ్చిందే మరుక్షణం వాళ్ళు 70 ఏళ్లున్నా 80 ఏళ్లున్నా అత్త, మామ, ఆడపడుచులు ఎక్కడున్నా కేసుకు సంబంధం లేకున్నా ఈడ్చుకొని ఓ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారు. ఓకే శర్మ గారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు. కౌన్సిలింగ్ అనేది మనం ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఇంకొకరు ఉన్నారు, పోతిరాజు గారు కాల్ తీసుకొని మాట్లాడదాం. సార్ పోతిరాజు గారు మాట్లాడండి. సార్ మాకు మా వదిన గారు మా మీద కేసు పెట్టిందండి. ఎలాగంటే చెప్పండి. అది మా వదిన గారు వేరే వాళ్ళతో కనెక్షన్ నడుపుతుంది. ఆమె ఏమన్నా పెట్టిందంటే కేసు, మా ఆయన గారు మా మరుదులు వరకట్నం గురించి వేధిస్తున్నారని పెట్టింది. వాళ్ళు సపరేట్ అయ్యి 17 సంవత్సరాలు అయిందండి మ్యారేజ్ చేయాలకి. ఓకే ఓకే అర్థమైందండి. ఓకే పోతిరాజు గారు, సో చూస్తున్నాం సార్ పోలీస్ స్టేషన్ కల్చర్ గురించి ఫస్ట్ కాలర్ మాట్లాడారు. అక్కడికి వెళ్ళగానే పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, పూర్వాపరాలు తెలుసుకుంటారా లేదా, అసలు కౌన్సిలింగ్ జరుగుతుందా లేదా అనేది. నెక్స్ట్ దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఇంకో కాలర్ చెప్పారు. మనకి ఇప్పుడు లాస్ట్ కాలర్ వచ్చిన వాళ్ళు మనకి పూర్వపరాలు తెలియదు కాబట్టి మనం కానీ ఇప్పుడు ఫస్ట్ అందుకోసమే మేము రక్షా తరఫున 6 ఏళ్ల క్రితమే హైదరాబాద్ సిటీలో అప్పుడు పోలీస్ కమిషనర్ కృష్ణారావు గారు, సివి ఆనంద్, ఏకే ఖాను, సునీల్ కుమార్ వీళ్ళందరి జోన్లలో 90 పోలీస్ స్టేషన్ల పరిధిలో మేము కౌన్సిలింగ్ సెంటర్లో 2 ఏళ్ల పాటు నడిపాం రక్షా తరఫున. అప్పుడు ఇంత మిస్యూజ్ కానీ ఇంత ఇది కానీ ఉండదు. ఎందుకంటే పోలీసులు ఇమీడియట్గా దూకుడుగా వెళ్ళేవాళ్ళు. మరి ఎందుకు లీనియంట్ అయింది సార్ అది ఇప్పుడు ఎందుకంటే అవి అన్నట్టుగా ఏ డబ్బు తీసుకోకుండా మొత్తం మా స్టాఫ్, మా ఆవిడ, మా జూనియర్లు మొత్తం 7-8 మంది వెళ్ళేసరికి నాకు ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే వారానికి 3 రోజులు కౌన్సిలింగ్ చేసి 2 ఏళ్ల పాటు చేయగలిగాను, కానీ ఆ తర్వాత జీవనం కదా అందుకని అంత చేయలేకపోయింది. ఎందుకంటే దట్స్ రీజన్ గవర్నమెంట్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ చేయాలి. మేబీ ఐ థింక్ ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు వాళ్ళు ఏదో
పూనుకుంటున్నారు తప్ప అదర్వైజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎందుకంటే ఐ హ్యావ్ గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఆన్ ఆల్ విమెన్ ఆర్గనైజేషన్స్. ఫ్యామిలీ కోర్టులలో కానీ పోలీస్ స్టేషన్కి అనుబంధంగా కానీ ఫ్యామిలీ కౌన్సిలర్స్ని అపాయించేసి వీళ్ళందరికీ ఒక ఐడెంటిటీస్ ఇచ్చి ఒక అథారిటీస్ ఇచ్చి కౌన్సిలింగ్ కనుక చేయగలిగితే సరిపోతుంది. ఎందుకంటే కొన్ని వేల మంది కౌన్సిలర్స్ ఉండాలి. వీళ్ళే ఈ కుటుంబాల్లో ఉండే పెద్దవాళ్ళ ప్లేస్ పోషించడానికి మళ్ళీ మహిళలే వాళ్ళే అమ్మ మొదటి గురువు అన్నట్టుగా వీళ్ళే చేయాలి. ఐ హ్యావ్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీ ఆర్ రెస్పెక్ట్ ఆర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు కేర్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళు చేయాలి. ఇలా చేయకుండా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళటం మూలంగా పోలీసులు వాళ్ళ అథారిటీ వాళ్ళు భార్యాభర్తలు సమస్యలు తీస్తారా, టెర్రరిస్టులను మర్డరర్స్లను వాళ్ళు చేస్తారా? పోలీసులు అనగానే అన్ని పోలీస్ స్టేషన్లో 90% 498 ఇందాక ఆయన చెప్పారు. సో దాదాపు మొత్తం కోట్లన్నీ 498 కేసులతో నిండిపోతున్నాయని, ఈ పరిస్థితి ఏ విధంగా వచ్చింది, కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం, ఇది ఎక్కడ మొదలవలసిన అవసరం ఉంది, నువ్వు చర్చిద్దాం. చిన్న బ్రేక్ వెళ్దాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ బ్రేక్. విల్ బి రైట్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారు, మీరు వింటున్నారు కాలర్స్ కొంతమంది దీనికి లాభం కంటే నష్టమే మహిళలకు ఎక్కువగా జరుగుతుందని, అలాగే ఇటు పోలీస్ స్టేషన్ ఇటు మిగతా వ్యవస్థను చూసినట్టయితే కనుక ఎవరైనా సరే ఇది కాసుల పంటగా కిందే చూస్తున్నారని సంధ్య గారు కూడా ఇంతకుముందు వ్యాఖ్యానించడం జరిగింది. ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందండి? మహిళా కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉందండి. దీన్ని పటిష్టంగా అమలు చేయాలంటే పురుష కోణం నుంచి కాదు, పురుషుడు ఏదో నష్టపోతున్నాడనే కోణం నుంచి ఆలోచిస్తే అది వేరేగా అర్థమవుతుంది. బాధిత మహిళలు మహిళా కోణం నుంచి దీన్ని ఎట్లా పటిష్టం చేయాలని ఆలోచించాలి. ఆలోచించేటప్పుడు ఈరోజు దర్యాప్తు సంస్థ వెంటనే దాన్ని సరిగా దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసిన తర్వాత అందరూ మాట్లాడినట్టు కౌన్సిల్స్ని పెట్టాలి. ఆ కౌన్సిల్స్ కూడా ఉమెన్ ఓరియంటేషన్ ఉండాలి. కానీ మాట్లాడేటప్పుడు మొగుడన్నాక కొట్టకుండా ఉంటాడా, పెళ్ళామనకుండా పడకుండా ఉంటుందా, నీ మొగుడు ఎంతమంది తిరిగితే నీకెందుకు, నీకు ఇంట్లో తెచ్చి పడేస్తున్నా చూడు, నీ మొగుడు బయటికి వెళ్ళవద్దంటే మానేసే, నీ మొగుడు తాగొద్దంటే తిని మానేసే, ఈ విధంగా చెప్పగలిగిన స్థితిలోనే ఉంటే ఈ కాపురం బాగుపడదండి. ఉమెన్ ఓరియంటేషన్ తో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఇలా అనకూడదయ్యా అని డిస్కస్ చేసి ఈ రోజు కౌన్సిలింగ్స్ ఇవన్నీ జరిపిన తర్వాత దర్యాప్తు సంస్థ కూడా సరిగా దర్యాప్తు చేసుకున్న తర్వాత అప్పుడు కూడా ఆమెకు సంబంధించిన దాంట్లో మహిళా కోణం నుంచి ఇది కాదు, ఇది మొత్తం కూడా కలిపి ఇంతమంది కూర్చుని అది నిలబెట్టడం వల్ల ఈ కాపురం వాళ్ళిద్దరికి ఉపయోగపడదని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన దాంట్లో పెట్టవచ్చు. కానీ ఈ విధమైన సంబంధించిన దాంట్లో మనం పటిష్టం చేయాలి. అంతే పురుషుడు నష్టపోతున్నాడు ఉన్నదాన్ని తీసేయడం కాదు, మేమంటే పటిష్టం చేయాలి. మహిళా కోణం నుంచి పటిష్టం చేయాలి. ఉమెన్ ఓరియంటేషన్ ఉండాలి. కౌన్సిల్స్ అందరికీ కూడా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సెన్సిటైజ్ కావాలి. పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా మహిళల హక్కుల గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉన్న క్రమంలో ఎడ్యుకేట్ అయ్యే క్రమంలోనే దీనిపైన వరవడి పెట్టి దీనిపైన ఎడ్యుకేషన్ ఇచ్చుకొని ఈ విధంగా జరగకుండా చూసుకోవడం మూలానే అందులో కూడా ఈ రక్షణ బిల్లు ఏదైతే ఉందో గృహింస దీని ప్రకారం వాళ్ళకి సంబంధించి 498 వెళ్లకుండా దాని ప్రకారం వాళ్ళిద్దరు కుదరదనుకున్నా కూడా సెపరేషన్ కూడా దాని ప్రకారం చేసుకోవచ్చు. అదే ఇంట్లో ఉండే అవకాశం కూడా ఆమెకి ఇచ్చుకోవచ్చు. సత్వరంగా ఆమె గనక న్యాయం గనక చేయగలిగిన అవకాశం అనుకుంటే ఆమె 498 వైపు వెళ్ళదు. అది కావాలని ఎవరు ఉద్దేశపూర్వకంగా పెట్టే కేసులే తప్ప నిజంగా బాధితురాలు అంత దూరం వెళ్ళరు. వాళ్ళకి కావాల్సింది దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలి, హింస నుంచి బయట పెట్టడం ఎట్లా, లేదా తను ఎట్లా దీంట్లో నిలబడగలగాలి, ఎలా పిల్లల్ని పోషించుకోవాలి, ఎలా తన పిల్లల్ని పెంచి ఇదే సంబంధించిన బాధిత మహిళలకు ఉంటుంది తప్ప వేరే ఇంటెన్షన్ లేని వాళ్ళకి ఇదేమీ ఉండదు. వాళ్ళకి ఇంటెన్షన్స్ ఉన్న వాళ్ళని దర్యాప్తు సంస్థలు పక్కన తీసి పడేస్తే పోతుంది. అట్లా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు తక్కువ మంది కక్ష తీర్చుకోవడం కోసం వేరే ఇంటెన్షన్స్ ఉండి ఇట్లా తప్పుడు ఫిర్యాదులు చేయడం ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఈ దర్యాప్తు సంస్థలు పక్కన పెట్టడం అనేది ఉంటుంది. ఇదంతా సెన్సిటైజ్ చేయడం వల్ల ఇట్లాంటి మోరు ఎఫెక్ట్ పెట్టి దీన్ని ఎట్లా చేయాలనే దాని మీద తర్జన తీసుకొని ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా తీసుకోవడం చేయడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందండి. అట్లా కాకపోతే మాత్రం ఇది ఉపయోగపడదని నా అభిప్రాయం అండి. ఓకే లక్ష్మి గారు. సో శ్రీనివాస్ అనదర్ కాలర్ వైజాగ్ నుంచి కాల్ చేస్తానండి, బాధితులని చెప్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి సార్. సార్ నా పేరు శ్రీనివాస్, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి సార్. అంటే 1 month బ్యాక్ ఇలాగే మా వైఫ్ 498 కదా స్టేషన్ గానే వెళ్ళారు అంటే చిన్న ఇష్యూలోని. అక్కడ ఏం జరిగిందంటే అట్లీస్ట్ నా మాట ఎవరు వినే స్టేజ్ లో లేకుండా ఈ అబ్బాయి హ్యాండిల్ చేయలేకపోయాడు, డబ్బులు హ్యాండిల్ చేయలేకపోయాడు, అందుకే కొట్టేస్తున్నాడు, తాగేస్తున్నాడు అని ఒక 6 to 7 members మా వైఫ్ తాలూకోళ్ళు అనమాట మాట్లాడుతున్నారు. అసలు అక్కడ ఇష్యూ ఏమైంది, నేను పిల్లల్ని స్కూల్ మానిపించి పూజకి తీసుకెళ్ళొద్దన్న ఇష్యూ జరిగింది. దాంట్లో తను గోల్ పెట్టి ఏడ్చేసి వచ్చి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే ప్రీవియస్ గా వాళ్ళు అంటే కట్నం అన్నది నాది లవ్ మ్యారేజ్ అండి, కట్నం అన్నది ఇవ్వలేదు. బట్ నేను హౌస్ కట్టుకుంటున్నాను అనమాట. సో నేను అప్పుల్లో కొన్ని అప్పులు చేశాను హౌస్ కట్టేటప్పుడు. సో ఈ ఇష్యూస్ ని లేపి ఇల్లు అమ్మేసి ఇప్పుడు మేము ఇచ్చిన 15 lakhs వరకు మేము నీకు పెట్టాను, ఇల్లు అమ్మేసి ఇచ్చేయండి అన్న ఇది పెట్టారు. స్టేషన్ లో అట్లీస్ట్ సార్ అసలు ఏం జరిగింది అని ఒక కనుక్కుండే అమ్మాయిని అంటే వినివ్వలేదు, అసలు మాటే ఆడనివ్వలేదు డైరెక్ట్ గా అనమాట. అయితే నేనంటే ఓకే అని చెప్పేసి ఒక 1 month లో నేను ఇస్తానండి అని చెప్పాను.
అక్కడ వాళ్ళు క్వశ్చన్ ఏంటంటే ఇల్లు అమ్మేసి ఇచ్చేస్తే డబ్బులు ఇష్యూ లేదన్నమాట అక్కడ. ఓకే ఓకే డబ్బు కోసం ఈ డబ్బు సెటిల్మెంట్ ఆర్థికపరమైన అంశాల్లో 498 ని దూరుస్తున్నారు చాలా వరకు. అది కనుక లేకుండా ఉండుంటే వాళ్ళిద్దరు కలిసి ఉండే అవకాశం ఉంది. తర్వాత డబ్బుని వసూలు చేసుకోవటం కోసమే ఆ స్కోర్స్ సెటిల్ పోలీస్ స్టేషన్ వాళ్ళ నుంచి డబ్బులు లాగాలనే ఆలోచన ఉంటుంది. అది అసలు ముందు నుంచి మీరు బాగుండాలి కట్టడం కదా, అదే లాగుతున్నారు. అత్తను ఆడబిడ్డ కదా, అత్త కూడా మహిళే కదా, ఆడబిడ్డ కూడా మహిళే కదా, పుట్టింటికి పంపిస్తున్నారు ఈ రోజు కూడా కొంతమంది. రాజేష్ కాల్ చేస్తారండి చెన్నై నుంచి. రాజేష్ గారు. సార్ నా పేరు రాజేష్ అండి. చెప్పండి రాజేష్ గారు. మేడం యాక్చువల్గా నేను ఒక ఇంజనీర్ అండి, చెన్నైలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 బ్రదర్స్. మా బ్రదర్ ఒక లెక్చరర్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నారు. ఇంకొక బ్రదర్ డాక్టర్, అతను పిహెచ్డి డాక్టరేట్ చేశారు. అతని మీద స్వాతి అనే అమ్మాయి ఫాల్ట్ కేసు పెట్టింది సార్. యాక్చువల్గా 28 days లో కేసు పెట్టింది. అందులో బాగా హెరాస్ చేస్తున్నామని 3rd day నుంచి హెరాస్ చేస్తున్నామని పెట్టింది. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమిటంటే వాళ్ళ హనీమూన్ లో 15 days వరకు ఎంజాయ్ చేసి వచ్చి ఎవ్రీథింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి మా దగ్గర. కానీ ఇలా ఫేక్ కేసు పెట్టి వాళ్ళు మమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు సార్. ఐ డోంట్ నో, మేము మీ సజెషన్ కావాలి అందుకని చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో హెరాస్మెంట్ అనేది ఏముంటుంది సార్? అందులో 15 days వాళ్ళు మ్యారేజ్ చేసిన 15 days హనీమూన్. ఏం లేదు రాజా, ఈ కేసులో అడ్వైజ్ అంటే ఏం లేదు. ఆ అమ్మాయి ఏదైనా సెటిల్మెంట్కి వస్తే డబ్బులు ఇచ్చి దండం పెట్టేసి వదిలించుకోవడం ఒక పద్ధతి, ఓపెన్ గానే చెప్తున్నాను. రెండో పద్ధతి, నిర్దోషిగా ఉన్నాను కాబట్టి మేమేం తప్పు చేయలేదు కాబట్టి ఏమిటి అనుకుంటే కోర్టులో మీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి. కాకపోతే ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ 10 లక్షలు 25 లక్షలు ఇచ్చేసి మీ ఉద్యోగాలని స్టేక్ పెట్టేసి కోర్టుల చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఏ కేసు కూడా నిర్దిష్టమైన టైంలో కావట్లేదు. చాలా చులకన భావం వచ్చేసింది కోర్టులకిను, తర్వాత లాయర్లకి, తర్వాత పోలీసు వాళ్ళకి కూడా కొన్ని సంవత్సరాల తరబడి అవుతుంది. అందుకే 90 రోజుల డివి యాక్ట్ కానీ లేకపోతే ఫ్యామిలీ కోర్టులలో సమ్మరీ ప్రొసీడింగ్స్ చేయాలి, 3 నెలల లోపల చేయాలనుకునేది 3 ఏళ్ళు కానీ అవుతుంది. అందుచేత కోర్టుకి వెళ్తే పెద్దగా న్యాయం జరుగుతుంది అనుకోను. అందుకోసమే రేపు డిసెంబర్ 6వ తారీఖు నాడు నేషనల్ లోక్ అదాలత్ ఉంది. ఆ ఒక్క రోజున 1,00,000 కేసులు అయిపోయినాయి. లోక్ అదాలత్ని ఆశ్రయించండి, మీడియేషన్ సెంటర్స్కి వెళ్ళండి, లేదా మహిళా సంఘాల లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంత కౌన్సిలింగ్ కోసం అడగండి. ధైర్యంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చేయండి. సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుంటేనే అవుతుంది తప్ప కోర్టుల్లో అప్పీల్స్ అంటే సుప్రీం కోర్టు దాకా ఉంది. ఈ లోపల మీరు ఉంటారో లేదో తెలియదు. కానీ అందుకోసం ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య ఏదైనా పొరపచ్చాలు ఉంటే కలిసి ఉంటే జీవితాంతం స్నేహితులాగా కలిసి ఉండండి. కాని పక్షంలో కనీసం స్నేహితులాగా విడిపోండి. పిల్లలు ఉంటే వాళ్ళ రక్షణ కూడా చూసుకోండి, పిల్లల్ని బలి చేయకండి. ఓకే, సో బ్రహ్మాండం కౌన్సిలింగ్ ఈ విధంగా చెప్పినట్టయితే ఎలాంటి కేసులు ఉండవని మనం ఇంతకు ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కానీ కేసెస్ ఫైల్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మన కాలర్ మాట్లాడినట్టు 17 years తర్వాత వాళ్ళు ఇది ఫైల్ చేయడం జరిగింది. ఎలా ఫైల్ చేస్తారండి 17 years తర్వాత? దానికి ఒక టైం బౌండ్ అంటూ ఉంటుంది కదా? టైం బౌండ్ లేదు, టైం బౌండ్ లేదు. కానీ మేడం టైం బౌండ్ ఉందండి. అక్కడ ఆయన చెప్పింది అది కాదండి. 17 ఏళ్ళు పెళ్ళయి మా అక్క వేరే వెళ్ళిపోయింది, అవును సార్, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటున్నారు, ఆ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ కేసెస్ లో పెడుతున్నారు. మరి ఇక్కడ ఎవరి అవగాహన లోపం అంటారు సార్? ఇది కేసు పెట్టిన వాళ్ళదా లేకపోతే పెట్టమని చెప్తున్న పోలీసులకి కోర్టుకి బాధ్యత ఉంటుంది. న్యాయ వ్యవస్థకి పోలీసు వ్యవస్థకే పారామీటర్స్ పాటించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే సివిలియన్స్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది లేదన్ను, కానీ వాళ్ళు ఇగ్నోరెన్స్ వలన స్వార్థం వలన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నామండి, ఈ చట్టం నిజమైన బాధితులకి రక్షణ కల్పించవలసిందే. ఏ చట్టమైనా నిజమైన బాధితులే ఉపయోగించుకోవాలి. కానీ దానికి విభేదం లేదని ఇప్పుడు వేళ నిజమైన బాధితులు ఒక్కళ్ళు కూడా కాల్ చేయలేదు, నిజమైన పురుష బాధితులు చేశారు. బాధితుల క్రెడిబిలిటీ గురించి నేను మాట్లాడలా, కానీ నిజమైన బాధితులు ఒక్కళ్ళు కూడా చేయలేరు. అంటే పరిస్థితి ఈ చట్టాన్ని నుంచి రక్షణ పొందే పరిస్థితులు ఇంకా చాలా మంది ఆడవాళ్ళు లేరండి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజమైన బాధ్యతలు వాళ్ళు మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో లేరా? పురుషులు చేశారు కాలర్స్. ఒక్క నిమిషం అండి, నేను పురుష కాలర్స్ చేయగలిగినంత ఈజీగా స్త్రీ కాలర్స్ చేయలేకపోయారు. అంటే బాధితులైన మహిళా బాధితులు అంటే అనుభవిస్తున్న వాళ్ళు లేరా? అంటే ఇంత తేడా ఉందండి ఈ సమాజంలో. ఈ చట్టాన్ని వినియోగించుకోవడంలో కూడా ఇంత తేడా ఉంది. నిజమైన బాధితులు అట్లాగే వాళ్ళు వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఫాల్స్ అని నేను అన్నాను. అదే సమయంలో ఒక్కటే మనం అర్థం చేసుకోవాలా,
దుర్వినియోగాన్ని నిరోధించవలసిందే. అట్లాగే మేము ఎన్నోసార్లు చెప్తున్నాం, అసలు కలిసి కాపురాలు చేయాలనుకున్న వాళ్ళు కౌన్సిలింగ్లకు వెళ్ళండి. మరి ఇంకా అందరూ చెప్తున్నట్టుగా మేమేం కౌన్సిలింగ్ చేయాలా, మాకేం గుర్తింపులు కావాలని కూడా మేము అంటలే. మా బాధ్యత, సామాజిక బాధ్యత, సమాజంలో అనేక అన్యాయాల మీద పోరాడుతున్న వాళ్ళుగా ఒక అంశం మాకు విమెన్ అనేది. మేమే కౌన్సిలింగ్ చేస్తామని కూడా మేము చెప్పట్లేదు. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మేము చేస్తాం, కానీ ఒక వ్యవస్థ ఉండాలి. అంతా సివిఎల్ఏ చేయాలి, అంతా సంధ్య చేయాలి కాదు కదా. ఒక వ్యవస్థ ఉండాలా, ఆ వ్యవస్థకి జవాబుదారీ ఉండాలా, ఆ వ్యవస్థలో పారదర్శకత ఉండాలా. అందుకని దానికోసం మనం ఆలోచించాలి. కాబట్టి 498 దుర్వినియోగం కాకూడదు, కానీ అది పటిష్టంగా సమగ్రంగా అమలు చేయాలి. ఇంతమంది మగవాళ్ళు కాల్ చేశారు కదా, వాళ్ళకి ఇది ఎడారి ఎండవాయులాగా ఇటువంటి కార్యక్రమాలు వస్తే అమ్మయ్య నా బాధ వెంటిలేట్ చేసుకోవడానికి ఉంది, కానీ ఫోన్లు ఉన్నాయి. ఆడవాళ్ళకి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, ధర్నాలు ఉన్నాయి, మీడియాలు ఉన్నాయి. మగవాళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి సేమ్ అబ్సల్యూట్లీ 1% కూడా లేదు. అంతేందుకండి, ఆడపిల్ల చచ్చిపోతే మొగుడి మీద మొత్తం కుటుంబ సభ్యుల మీద 306 వేస్తారు. అదే మగవాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే భార్య మీద, భార్య తాలూకు కుటుంబ సభ్యుల మీద 306 ఎప్పుడైనా వేశారా? జెండర్ బయాస్ అంటే చెప్పండి. మొన్న గురుప్రసాద్ అనే అతను చచ్చిపోయాడు, పిల్లలు చంపేశాడు, అతని మీద మర్డర్ కేసు వేయండి, అతని లెటర్ 306 చేయాలి కదా, మరి 306 చేయాలి కదా. అతను చచ్చిపోయాడు కాబట్టి 306 చేయాలి కదా, ఆ తర్వాత ఎంక్వైరీ చేయాలి కదా. ఫైలే చేయలేదు, చేయరు, ఎందుకంటే సింపతి ఉంటుంది. దానికి డిస్ప్యూట్ లేదమ్మా, ఆడపిల్లలు కష్టాలు పడుతున్న డిస్ప్యూట్ లేదు. అది కాదండి, ఇవాళ కుటుంబాలు డెమోక్రటైజ్ కావాలి, డెమోక్రటిక్ ఫ్యామిలీ కావాలి. 83లో చట్టం వచ్చిందని 498 చెప్తున్నారండి. 82లో UN డిక్లరేషన్ ఉంది. ఇండియా 61లో కట్నం ఇవ్వద్దన్నారు, ఈ రోజుకి ఇస్తున్నారు. కట్నం అది మాట్లాడాం కదండి. ఇంకొక అంశం మాట్లాడుతున్నాను కదా, మనం ప్రతిదీ వాదించుకోవడం కాదండి, మనం నిజంగా పీస్ఫుల్ ఫ్యామిలీస్ కోరుకున్న వాళ్ళగా మాట్లాడదాం. మేమైతే మా మహిళా సంఘాల్లో మా POWలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా పీస్ఫుల్ ఫ్యామిలీస్ని కోరుకుంటున్నారు, వాళ్ళు ఆచరిస్తున్నారు. మాకెవరికి ఇన్లాస్తో డిస్ప్యూట్స్ లేవు అక్రాస్ ద స్టేట్. ఎందుకు అంటే ఈక్వాలిటీని నమ్మి పనిచేస్తున్న వాళ్ళు. దీన్ని మీరు ఎందుకు స్ప్రెడ్ చేయలేకపోతున్నారు మేడం? హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేసి మీరు మీలాంటి వాళ్ళు. ఒక్క నిమిషం అండి, మేము అదే చెప్తున్నాం. సమానత్వాన్ని అంగీకరించిన చోట, సమానత్వాన్ని ఆచరించిన చోట UN డిక్లరేషన్ 82లో ఉంది. అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ. పితృస్వామిక కుటుంబాన్ని కూల్చండి ఆసియా ఖండాల్లో, భారతదేశంలో ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలని స్థాపించండి. అంటే దాని అర్థం ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ రిలేషన్స్ డెమోక్రటైజ్ కావాలి. అప్పుడు ఈ అంటే ఎవరి ఆధిపత్యం ఉండొద్దు, స్త్రీ ఆధిపత్యం ఉండొద్దు. ఇన్ని వేల ఏళ్ల నుంచి వచ్చిన తర్వాత స్త్రీ పిల్లల్ని కలగకుండా ఉంటుందా, వంట చేయకుండా ఉంటుందా, పిల్లల్ని పెంచకుండా ఉంటుందా? ప్రకృతే అన్యాయం చేసింది. మీరు అట్లా మాట్లాడితే ఎందుకంటే గురించి మాట్లాడట్లా, చర్చ పెట్టిన ఇట్లా వీళ్ళ దాడి చేస్తే మాట్లాడాలి. పురుషాధిపత్యం వద్దు, స్త్రీ ఆధిపత్యం వద్దు. ఒక మనిషి మీద ఆధిపత్యం చేయొద్దు. అక్కడ పిల్లల్ని కానీ అంశం కాదు, ఆధిపత్యం చేయొద్దు మానసికంగా. ఆ భావజాలం వచ్చేంత వరకు రక్షణ కావాల్సిన అవసరం ఉంటుంది. హింస నుంచి రక్షణ కలుగుతుందా మేడం? ఒకటేనండి, నిజమైన బాధితులకు రక్షణ కల్పించాలి. స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని ఆయుధంగా స్వార్థం కోసం వాడితే అది తప్పు, కానీ అదే చట్టం రక్షణ కోసం వాడితే అది కరెక్ట్. కాబట్టి ఆ విచక్షణ ఉండాలి. సంజయ్ గారు చెప్పింది 100% కానీ దానికి సంబంధించినంత వరకు ఇందాక లక్ష్మి గారు వీళ్ళందరూ అన్నట్టు అంటే భర్త ఇండివిజువల్ గా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు ఆడపిల్లకి, ఇక్కడ వ్యవస్థ అన్యాయం చేస్తుంది, ఈ సెక్షన్లు లా అన్యాయం చేస్తుంది మగవారికి. అది మాట్లాడలేకపోతున్నారు. దట్స్ రీజన్. ఎందుకంటే లక్ష్మి అన్నది అది కాదు. లక్ష్మి అదే కదా ఇప్పుడు ఒక్కసారి ఒక్క కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. యోహాన్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, ఎవరితో మాట్లాడాల్సి మాట్లాడండి. నేను యోహన్ అండి, నా పేరు. దాములూరు అండి, మాది కృష్ణా జిల్లా. ఓకే. అది నేను పాస్టర్ అండి. మా మిస్సెస్ అండి, ఆమె పేరు యేసుమ్మ. ఆమె ఒక లారీ డ్రైవర్ పక్కకు సంబంధం పెట్టుకుని ఉంటుంది. అయితే నేను ప్రార్థనకి అటు వెళ్తూ ఉంటానండి. నేను ఎన్నోసార్లు ఆమెను చూసినా కానీ సర్లని ఆమె మార్మోన్స్ పొందిద్ది, మనిషిగా ఉంటుందిలా అని చెప్పి ఎప్పుడు తెలుసుకుంటుందని అట్లా వదిలేశానండి. వదిలేస్తే ఏమైందంటే నాకు ఒక పాప అండి, పాపకు కూడా మ్యారేజ్ చేశాను. పాప ఒక పాప పుట్టింది.
ఆ పాపకు కూడా నేను ఫంక్షన్ చేశాను. వీళ్ళు ఆటోళ్ళు ఇతరులు మాటలు ఏం చేసిందంటే నా మీద గొడవ వేసుకుని వాళ్ళకి తీసుకెళ్ళిందండి. అట్లా ఎన్నోసార్లు వెళ్తాం, నేను వెళ్ళి తీసుకొచ్చుకోవటం, ఆమె వెళ్తాం, నేను వెళ్ళి తీసుకొచ్చుకోవటం జరుగుతూ ఉన్నాను. అయితే ఒక రోజున వాళ్ళ అన్నోళ్ళని కూడా పిలిపించుకుని నాతో మాట్లాడి, ఇద్దరితో మాట్లాడి వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇద్దరిని కూడా అరిచి వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత తెల్లారి ఆమె కూడా వెళ్ళిపోయిందండి. నేను కాపురం చేయనని చెప్పేసి వెళ్ళిపోయి 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టింది సార్. నాకు 498 కేసు పెట్టి మరి నేను జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి. ఓకే 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 అర్థమైందండి యోహన్ గారు. ఓకే, సో అనదర్ కాలర్ విక్కీ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. విక్కీ గారు నమస్తే సార్. హలో చెప్పండి సార్. సార్ నా పేరు ఓంప్రకాష్ సార్. అసలు నా ముద్దు పేరు విక్కీ అంటారు. ఓకే మాట్లాడండి సార్. సిస్టర్ సార్ ఓంకారేశ్వరి. హలో చెప్పండి సార్, వినబడుతోంది, వింటున్నారు. సిస్టర్ పేరు ఓంకారేశ్వరి సార్. మ్యారేజ్ చేసి 6 years అయింది సార్. ఇప్పటికి మేము 6 years అయింది మ్యారేజ్ అయ్యి. మా బావ మలేషియాలో క్లాసికల్ డాన్సర్ అని సంబంధం కుదిరించి పెళ్లి చేసుకున్నాడు. మా దూరం చుట్టాలు అవుతారు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తీసుకెళ్తాను 6 months బయటికి. ఎప్పటి మా సిస్టర్ కి పెళ్లి చేసుకుని అక్కడనే ఉంటాం, అది సెటిల్ అవుతామని ఆమె చదువు మానిపించి ఆమె చేసే జాబ్ ని పెళ్లి చేసుకున్నాడు. తీసుకెళ్తానని 6 years అయింది. పెళ్లి చేసుకుంటాడు. సంవత్సరం వెళ్ళిపోయింది. అయితే సంవత్సరానికి 15 days కోసం నెల రోజుల కోసం వస్తాడు. ఆ వచ్చిన రోజులు ఆ మొత్తము బయటనే ఉంటాడు. ఈయనన్ని రోజులు ఇంట్లో మొత్తం టార్చర్ చేస్తారు, కొట్టారు, తింటారు. మీకు ఇతను వచ్చినప్పుడు ఇతను కూడా వాళ్ళ ఇంట్లో కలిసి చేసి ఇతను అది టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తారు. మా సిస్టర్ చెప్పిన ఎందుకు ఇట్లా చేస్తారు, నువ్వు లేనప్పుడు మీ ఇంట్లో ఇట్లా చేస్తారు, నువ్వు ఇట్లా చేస్తారంటే సరే వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా అయినా ఇట్లా చాలా టార్చర్. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నారు విక్కీ గారు? సార్ మేము లాస్ట్ ఇయర్ PS లో కౌన్సిలింగ్ కోసం అని కంప్లైంట్ ఇచ్చాం సార్. కౌన్సిలింగ్ కోసం అని కంప్లైంట్ ఇస్తే ఇద్దరికి కలిసి కౌన్సిలింగ్ చేసినా సార్. PS లో రాసి ఇచ్చిండే ఇప్పటి నుంచి నా భార్య నుంచి చూసుకుంటాను, ఆ వీసా పనులు అవి ఉంటాయి, నేను మళ్ళీ 6 months లో వచ్చి తీసుకెళ్తానని ఇక్కడ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళ ముందు రాసి ఇచ్చేయండు. మళ్ళీ ఎస్కేప్ అయిపోయింది సార్. ఇంకోటి ఏ కంట్రీలో ఉంటాడు ఏముంటాడు ఏం తెలియదు. వాళ్ళ ఇంట్లో ఏం పట్టించుకోరు, మమ్మల్ని తిట్టేలో కొట్టేస్తారు. అదే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ కి విమెన్ పోలీస్ స్టేషన్ కాదు వెళ్ళాల్సింది. వాళ్ళు వెళ్లాల్సింది ప్రీ లిటిగేషన్ కేసెస్గా లోక్ అదాలత్కి వెళ్ళాలి, మీడియేషన్ సెంటర్స్కి వెళ్ళాలి, కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాలి. అక్కడ ఏంటి ఒక లేదా ప్రొటెక్షన్ అది వెళ్ళిపోయే వాళ్ళు చంపే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఈ కేసులో వాళ్ళు వెళ్లాల్సింది ఎక్కడానికి గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎందుకు వెళ్ళాలి? పోలీసు వాళ్ళు భార్యాభర్తల ఇష్యూలో కుటుంబ వ్యవస్థలో పోలీసుకి ఏం సంబంధం అసలు? ఎందుకు చెప్తున్నారు మీరు వద్దని చెప్పారు సార్. అదే అంటున్నారు. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉండాలి. విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆవిడ ఏమంటారు పోలీసుల దగ్గర కూడా రాసి చెడిపోయాడు కదా అంటే పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట. ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కి అనుబంధంగా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంటుంది కాబట్టి అందుకని ప్రైవేట్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎందుకంటే హోమ్ కాదు, అనుబంధంగా కాదు, నేను చెప్పేది అదే, అనుబంధంగా కాదు. ఇప్పుడు హైకోర్టు కూడా ఏముందంటే సమన్స్ త్రూ హోమ్ గార్డ్ ద్వారా కూడా హస్బెండ్ కి ఇవ్వకూడదు అని. ఎందుకంటే ఆ పోలీసు డ్రెస్ అసలు ఎట్లా పోవట్లేదండి, ఏళ్ళు సమన్లు కూడా పోవట్లేదండి, ఏళ్ళు పడుతున్నాయి సమన్లు. మొత్తానికి వ్యవస్థలో ఉన్న గ్యాప్స్ వల్ల ఆయన జరగాల్సిన న్యాయం మాత్రం జరగట్లేదు. జరగాల్సిన న్యాయం అవసరం ఎంతైనా ఉంది. దానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. మీలాంటి మహిళా సంఘాలు కానివ్వండి, అడ్వకేట్స్ కానీ కౌన్సిలింగ్ తోటే ఈ సమస్య ఆగిపోయినట్టయితే కనుక పోలీస్ స్టేషన్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లు ఉన్నాయి, తర్వాత పోస్ట్ అన్నీ కుదరనప్పుడు జరిగిన నేరానికి శిక్ష ఉండాలనుకున్నప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. కాపురాలు కావాలనుకున్నప్పుడు పరిష్కరించుకోవాలి. కావాలనుకున్నప్పుడు మాత్రం పరిష్కరించుకోవాలి, కేసుల వరకు వెళ్ళకూడదు. అది మంచి సమాజానికి నాంది పలకడం అని ఇక్కడ ఉన్న అతిథులందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.